Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 32, verse 34. ఈరోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 32వ అధ్యాయం 34వ వచనం నుండి తీసుకొనబడింది. Behold, mine angel shall go before thee. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. Chapter 32 of Exodus opens with the words that the people saw that Moses delayed in coming from the mountain. నిర్గమకాండం 32వ అధ్యాయము మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచెను ఆ మాటతో ఆరంభించబడింది. He had been up there for 40 days and 40 nights. 40 రాత్రింబగళ్ళు అక్కడ కొండ మీద ఉండినాడు. Now they were wondering what had happened to him. ఇప్పుడు ఆయనకి ఏమైందా అని ఆశ్చర్యపోతున్నారు. No doubt some of them must have thought that Moses died there. నిస్సందేహంగా కొంతమంది అనుకునే ఉంటారు ఈ మోషే అక్కడ చచ్చిపోయి ఉంటాడని. They had their own fears based on what they have witnessed in Exodus 20. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏవైతే వారు చూశారో వాటిని బట్టి వాళ్ళ భయాలు ఉండినాయి. When we see the life of Israelites, although they are God's people and had been delivered by the mighty power of God from slavery of Egypt, ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం చూస్తే వారు దేవుని ప్రజలైన దేవుని యొక్క బలమైన హస్తం చేత ఐగుప్తు యొక్క దాసత్వం నుండి వాళ్ళు విడిపించబడిన even then the Israelites were still very much like the Egyptians in their feelings, thinking and habits. ఇశ్రాయేల్ ఇంకను ఐగుప్తీయుల వాళ్ళనే ఆలోచన విధానము కానీ వారి యొక్క అలవాట్లు కానీ వాళ్ళు చేసినట్టే చేస్తున్నారు. They made an animal like idol as the visible symbol of their unseen God. ఒక జంతువుతో వారు ఒక విగ్రహాన్ని చేసి ఒక దేవుడిగా దేవతగా చేసుకొని అదృశ్యుడైనటువంటి దేవుని ఈ విధంగా వాళ్ళు పోలుస్తున్నారు. They made it in a full-fledged form with a priest, an altar, sacrifices and feasting ఇక్కడ also. చూడండి, దీనికి యాజకుడు అలాగే బలిపీఠము ఆ Sacrifices, తర్వాత బలులు feasting. మరి అక్కడ పండుగ ఆచరిస్తూ పూర్తి విధానంలో వాళ్ళు ఇది చేసినారు. వాళ్ళు As often happened in pagan religions, మరి అన్యజనుల ఆ భక్తి ఆ మతాల్లో జరిగినట్టుగా drunkenness and immorality accompanied their idolatry. త్రాగుడు ఆ తర్వాత మరి వ్యభిచార క్రియలు విగ్రహారాధన ఇవన్నీ కూడా అట్లా జరుగుతూ ఉంటాయి. That's what we read in 32nd chapter, first 6 verses. ఇది 32వ అధ్యాయము మొదటి 6 వచనాలు అవే చదువుతున్నాం. This all happened while Moses was still on the mountain top. ఇవన్నీ కూడా ఇంకను మోషే కొండ మీద ఉండగా జరిగినాయి. And God told Moses what was happening during his absence. దేవుడు మోషేతో ఆయన లేని సమయంలో జరిగిన సంగతులన్నీ చెప్పినాడు. And God said that the people must be wiped out because of their sin. దేవుడు చెప్పినాడు ప్రజలు వారు చేసిన పాపం బట్టి పూర్తిగా తుడిపి పెట్టబడాలన్న. God wanted to build a new generation through Moses and for himself. దేవుడు మోషే ద్వారా తన కొరకు ఒక కొత్త జనమును నేను సృష్టిస్తాను. He wanted to make Moses as the father of the new people. ఇప్పుడు మోషేని ఈ కొత్త ప్రజలకి ఒక పితరుడుగా చేయాలనుకున్నాడు. Earlier he used Abraham like that. పూర్వము అబ్రహామును ఆ విధంగా ఆయన చేసినాడు. But Moses thinking more of God's honor than his own. అయితే ఇక్కడ మోషే తనకన్నా తన పేరు కన్నా దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక పట్టింపు కలిగి And ఉన్నాడు. he pleaded with God not to destroy Israel, and he was successful in his pleading. ఇశ్రాయేలీయులని నాశనం చేయకూడదని ఆయన బ్రతిమలాడినాడు, అందులో సఫలుడయ్యాడు. For the Egyptians would surely misunderstand his actions and accusing him of deceiving his people. ఎందుకంటే మరి ఐగుప్తీయులు ఇవన్నీ చూసినప్పుడు ఈయన దేవుడు కానీ ఇట్లాంటి కార్యాలు చేస్తే దేవుని పైన నిందలు నేరారోపణ చేస్తారు కదా అని. God deceived his people. దేవుడు చూసారా ఈ ప్రజలందరినీ ఇక్కడ తెచ్చి మోసం చేసినాడని. God heard Moses' prayer. ఇలాంటి మాటలు దేవుడు అంటే మోషే చేసిన ఈ ప్రార్థన విన్నాడు. And as a result, Israel was saved from destruction. ఫలితంగా ఇశ్రాయేలీయులు నాశనం కాకుండా వాళ్ళు తప్పించబడ్డారు. That's what we read in 32nd chapter 11 to 14. ఇది 32వ అధ్యాయం 14 నుండి 11 నుండి 14 వచనాల్లో మనం చదవచ్చు. Later what had happened we know. తర్వాత ఏం జరిగిందో ఇక మనకు తెలుసు. Here I want to talk about the very shallow attitude of Aaron. ఇక్కడ అహరోను యొక్క వైఖరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. Very shallow attitude. ఇదంతా పైకి ఉన్నటువంటి ఒక వైఖరి ఇది. It amazes me. ఇది నన్ను ఎంత ఆశ్చర్యపరిచి. He is the delegated leader along with Hur, as we read in Exodus 24:14. నిర్గమకాండం 24వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే హోరుతో పాటు ఈ అహరోను కూడా ఆయనకు ఒక బాధ్యతను అప్పగించబడింది. If you read that verse, ఆ వచనాన్ని మనం చదుదాం. Exodus 24:14. నిర్గమకాండం 24వ అధ్యాయం 14వ వచనం. Moses ordered in this verse. మోషే ఈ వచనంలో వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. I am reading that. ఆ మాట చదువుతున్నాను. And he said unto the elders, tarry ye
here for us until we come again unto you. And behold, Aaron and Hur are with you. And if any man have any matters to do, let him come unto them. అతడు పెద్దలను చూచి, అంటే మోషే పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హోరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. But in 32nd chapter, అయితే 32వ అధ్యాయానికి వస్తే, instead of coming to Aaron and Hur, హూరు అహరోను దగ్గరికి వచ్చేదానికి బదులుగా the Israelites came to Aaron only. ఇశ్రాయేలీయులు కేవలం అహరోను దగ్గరికి మాత్రమే వచ్చారు. Aaron also had not called Hur. అహరోను కూడా ఇక్కడ హూరుని పిలవలే. But instead of rebuking the idolaters, ఈ విగ్రహారాధికులైన వారిని ఆయన గద్దించేదానికి he బదులుగా helps them in their activities. వారు చేసే పనుల్లో ఈయన కూడా సహాయపడ్డాడు. What kind of leader was he? ఏమి నాయకుడు ఈయన? Whatever the people wanted, wherever they wanted to go, then he goes ahead of them and led them there. ప్రజలు ఏది కావాలనుకుంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వారితో పాటు వారికి ఒక అడుగు ముందే పోతున్నాడు ఈయన. What a spineless leader. చూసారండి, వెన్నెముక లేని, వెన్నుపూస లేనిటువంటి నాయకుడు. Whatever the majority says, he obeys it. ఎక్కువ శాతం ఎక్కువ మంది ప్రజలు ఏది చెప్తే అదే వింటున్నాడు. Sometimes in the churches also we are seeing the same thing. కొన్ని సందర్భాల్లో సంఘాలలో కూడా ఇదే పరిస్థితిని మనం చూస్తున్నాం. The leaders, instead of spending their time with God in prayer and asking him what to do, నాయకులైన వారు ఏమి చేయాలి అనే దాని కొరకు ప్రార్థనలో సమయాన్ని గడిపి దేవుని అడిగి తెలుసుకునే దానికి బదులుగా, instead of passing to people the will of God, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని ప్రజలకి తెలియజేసే దాని బదులుగా, very sad to say, they ask the people for what they like to do. విచారకరమైన సంగతి ఏమిటంటే, ప్రజలు మీకు ఏది ఇష్టమో ఏది చేయాలని కోరుకుంటున్నారో వాళ్ళని అడుగుతున్నారు. Then in some places they go for voting to get the majority opinion. మరి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చూస్తే వాళ్ళు మరి మీ ఎక్కువ శాతం ఏం చెప్తారు అనే దానికి ఓట్లు కూడా తీసుకుంటారు. Don't think otherwise about me. దయచేసి నా గురించి మీరు ఇంకోలాగా అనుకోకండి. I want to put a direct question to the leaders and responsible people in the churches. ఇప్పుడు సంఘంలో ఉన్న నాయకులు, నాయకత్వ బాధ్యతలు పెద్దలుగా ఉన్న వారికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. If you are just a felicitator of the desires of your people, ఒకవేళ నీ దగ్గర ఉన్న ఈ ప్రజలు వాళ్ళు కోరిన దాని ప్రకారంగానే చేయాలనుకుంటే, are you a real leader under God? మరి నిజంగాను దేవుడి కింద ఉన్న నాయకుడివేనా? Are you not bothered about God's will and what God is saying? దేవుని చిత్తము, దేవుడు ఏమి చెప్తున్నాడో అనే దాని గురించి పట్టింపేమి లేదా? Examine your lives. నీ జీవితాన్ని పరీక్షించుకో. We are living in the end days. మనము అంత్య దినాలలో జీవిస్తున్నాం. God is calling many all of a sudden to their eternal destinations. దేవుడు అనేకులని అకస్మాత్తుగా వారి నిత్య గమ్యస్థానానికి పిలుచుకుంటున్నాడు. Before our own eyes, how many people are dying? మన కళ్ళ ఎదుట ఎంతమంది చనిపోతున్నారు. Not ordinary people. వాళ్ళేమి సాధారణమైన వాళ్ళు కాదు, Leaders. నాయకులైన One వాళ్ళు. after another. ఒకరి తర్వాత ఒకరు. Be careful about your decisions. నీ నిర్ణయాలు, తీర్మానాల విషయంలో జాగ్రత్త. But in contrast, see Moses. మరి దానికి భిన్నంగా మోషేని చూడండి. He destroyed the golden calf. ఆ బంగారు దూడని నాశనం చేసినాడు. Not only that. అంతేకాదు, In chapter 32 of Exodus, నిర్గమకాండం 32వ అధ్యాయంలో in verses 21 to 24, 21 నుండి 24 వచనాలు Moses reprimands Aaron. మోషే అహరోను కూడా గద్దిస్తున్నాడు. See the false repentance of Aaron here. ఇక్కడ చూసారా, అహరోను ఎంత పైకి ఒప్పుకుంటున్నాడు. It is a false repentance. ఇదంతా బూటకపు పశ్చాత్తాపం. అది Instead of being shocked and humbled by the troubled caused, అక్కడ ఇంత ఇబ్బంది కలత ఏర్పడింది కదా, దాన్ని చూసి ఇతను దాన్ని బట్టి కొంచెం చింతించేదాని బదులుగా, and he is offering a lame explanation in 32:24. 32వ అధ్యాయం 24వ వచనంలో కొంటి సాకు చెప్తున్నాడు. Really, I wonder at what he said. నిజంగా అహరోన్ చెప్పిన మాటలు బట్టి నేను ఎంత ఆశ్చర్యపోతున్నా. Do you know what Aaron said? అహరోన్ ఏమన్నాడు తెలుసా? We are reading 32:24. చూడండి, 32వ అధ్యాయం 24వ What వచనం a చదువుతాం. lie he is telling. చూసారా ఎంత అబద్ధం చెప్తున్నాడు. Then they gave me the gold, and I threw it into the fire, and out came this calf. ఏమంటాడు చూడండి, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయననగా. Is it possible? ఇది ఏమైనా సాధ్యమవుతుందా? Fear, because Moses is very angry. భయాన్ని బట్టి. ఎందుకని మోషే అక్కడ మహాకోపోద్రేకుడయ్యాడు. He is telling a lie. అబద్ధం చెప్తున్నాడు ఇక్కడ.
See the Aaron statement. చూసారా ఆరోన్ చెప్పిన మాటలు ఎట్లున్నాయి? Tell me, dear brothers and sisters, how much truth is there in Aaron's statement? ప్రియ సోదరి సోదరుడా, అహరోను చెప్పిన మాటల్లో ఎంత సత్యం ఉంది? Is it not false repentance? కానీ ఇదంతా కూడా బూటకపు పశ్చాత్తాపం కదా. Many times our leaders are doing this. అనేక సార్లు మన నాయకులైన వారు ఇదే పని They చేస్తున్నారు. do as they like. వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. They ultimately spoil the whole soup. చివరికి అంత పాడు చేస్తారు ఆ పరిస్థితి పదార్థం అంతా. తర్వాత False repentance. పైకి బూటకపు తప్పుడు పశ్చాత్తాపం. Oh, we never expected like that. Why God allowed it like this? Again they want to throw on God. మేము ఇట్లా అనుకోనే లేదే, ఎందుకని దేవుడు ఈ పరిస్థితి అనుమతించాడా అంటూ మరలా ఈ నేరం దేవుని మీద వేస్తారు. Why God tolerated it? ఎందుకని దేవుడు దాన్ని సహించాడు? It is because God told already to Moses on the mountain that Aaron and his sons will serve as priests in the tabernacle. ఎందుకంటే దేవుడు అంతకుముందే కొండ మీద ఉండగానే మోషేతో చెప్పాడు, అహరోను తన కుమారులు ఈ ప్రత్యక్ష గుడారంలో నా సేవ చేస్తారు. In his infinite mercy, God pardoned Aaron. దేవుని యొక్క అనంతమైన కనికరాన్ని బట్టి అహరోన్ని దేవుడు క్షమించాడు. Then we read about the Levites' slaughter in this chapter. తర్వాత లేవీయులు హతమార్చబడుట ఈ అధ్యాయంలో They slaughtered other Israelites అంటే మిగతా ఇశ్రాయేలీలని ఈ లేవీయులు హతమార్చడం మనం చూస్తాం. because they came on the side of Moses. ఎందుకంటే వీళ్ళంతా మోషే పక్షంగా వచ్చినారు Then కాబట్టి. Moses intercedes. అప్పుడు మోషే విజ్ఞాపన చేస్తాడు. Then the danger was eliminated. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అపాయం అనేది See తొలగించబడుతుంది. the fatherly concern of Moses in 32 verse 32. 32వ అధ్యాయం 32వ వచనంలో మోషేకున్నటువంటి ఆ తండ్రి తత్వం చూడండి, Moses పట్టింపు. said to God, మోషే దేవుడితో చెప్తున్నాడు. I am reading that verse. ఆ వచనం కూడా నేను చదువుతున్నాను. 32. 32వ అధ్యాయం 32వ వచనం. Yet now, if thou will forgive their sin, and if not, blot me, I pray thee, out of thy book which thou hast written. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. Moses was an overcomer. మోషే జయించువాడుగా ఉన్నాడు. Though Moses asked God to blot out his name, మోషే తన పేరు తుడిపి పెట్టమని దేవుడిని బ్రతిమాలినా, it is written in Revelation 3:5. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, He that overcometh, I will not blot out his name out of the book of life. జయించు వారిని జీవ గ్రంథంలో నుండి పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టగా. The words of Moses certainly show to us the depth of love he had for them. మోషే మాటలు వారి ఎడల ఎంత ప్రగాఢమైన ప్రేమ కలిగి ఉన్నాడో మనకు కనపడతా ఉంది. Knowing that fully, God promised Moses, he will not destroy them. పూర్తిగా ఎరిగి ఉండి దేవుడు ప్రమాణం చేసినాడు, నేను వారిని నాశనం చేయను అని. God promised to send his angel before them. దేవుడు వారికి ముందుగా దూతను పంపిస్తానని వాగ్దానం చేశాడు. Today, Moses' type leaders are not there. ఈనాడు మోషే తరహా, మోషే లాంటి నాయకులు ఎక్కడా లేరు, They are very rare. చాలా అరుదుగానే ఉన్నారు. But Aaron type leaders are many. కానీ అహరోను తరహా నాయకులు చాలా మందే ఉన్నారు. Moses has not taken the rest till God promised his presence. దేవుడు తన సన్నిధిని తోడుగా ఇస్తాను అని చెప్పేంత వరకు, వాగ్దానం చేసేంత వరకు మోషకి నెమ్మది లేదు, శాంతింపబడలేదు ఆయన. What a leader. ఎంతటి గొప్ప నాయకుడు కదా. Dear ones, let us pray for such leaders. వీళ్ళారా, ఇలాంటి నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. If you are already a leader or responsible brother in your assembly, then be like Moses. ఒకవేళ ఇప్పటికే నువ్వు ఒక నాయకుడుగా నీ సంఘంలో నీవు ఒక బాధ్యత గల సహోదరుడుగా ఉన్నావా, అయితే మోషే వలె, మోషే లాంటి నాయకుడుగా ఉండాలి. Have concern for the Lord's flock. దేవుని మంద కొరకైన ఒక పట్టింపు నీకు ఉండాలి. Don't be carried away by the majority opinion. ఎక్కువ మంది చెప్పే దానిని బట్టి నువ్వు అన్ని నిర్ణయాలు తీసుకోవద్దు. Wait in the presence of the Lord for the promise of God. మరి దేవుని వాగ్దానం కొరకై దేవుని సన్నిధిలో కనిపెట్టు. May God speak to you more and more. దేవుడు నీతో ఇంకా అధికంగా మాట్లాడును గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, O Lord, as we have heard, we are crying and craving for leaders like Moses. మేము విన్నట్టుగానే మోషే లాంటి నాయకుల కొరకే ప్రభు మేము అర్థిస్తా ఉన్నాం, బతిమాలుతా ఉన్నాం. Thou hast made them leaders. దేవాని వాళ్ళ నాయకులుగా చేసిన In many places in our churches also, thou hast made them leaders. We can't say no to it. అనేక ప్రాంతాల్లో మా సంఘాల్లో ప్రభు మీరే వాళ్ళ నాయకులుగా చేశారు, ఆ మాటకి మేమేమి కాదనడం లేదు. But now they are going after majority opinion. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది చెప్పే ఆలోచన ప్రకారం They చేస్తున్నారు. are leading the people of God in the wrong direction. దేవుని ప్రజలైన వారిని తప్పు మార్గంలో నడిపిస్తున్నారు. What a sad situation it is. ఎంత విచారకరమైన, And బాధాకరమైన also all false confessions like Aaron. అంతేకాకుండా
అహరోను వలె అంత బూటకపు పశ్చాత్తాపాలే ఉన్నాయి. Today, Moses type leaders are rare. ఈరోజు- Aaron type leaders are plentiful. ఈరోజు మోషే లాంటి నాయకులు అరుదుగానే ఉన్నారు, కానీ అహరోను లాంటి నాయకులు చాలా మందే ఉన్నారు. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. O Lord, make us people like Moses. దేవా మమ్మల్ని మోషే లాంటి ప్రజలుగా చేయండి. Help us not to tolerate anything which is against the will of God. ప్రభా దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న దానిని సహించకుండా చేయండి. Help our dear ones, maybe servants of God, our responsible brethren, our deacons, whatever they may be, in whatever position thou hast kept, help them to think over this matter. మా ప్రియులైన వారు దైవ సేవకులే కావచ్చు, కాపురులు కావచ్చు, ప్రభా సంఘంలో బాధ్యత వహిస్తున్న వారు, పరిచారకులు ఎవరైనా కానీ ప్రభా ఈ సంగతులు వాళ్ళు గ్రహించడానికి సహాయం చేయండి. Whether we are a servant of God or a responsible brother, we are not supposed to do things as we like, but we have to spend time in thy presence, O Lord, to find thy will. దైవ సేవకులమైనా బాధ్యతలు వహిస్తున్న సహోదరులమైనా కావచ్చు, దేవా మా ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి ఏమాత్రం వీలు లేదు. ప్రతిదానికి కూడా ప్రభా మేము దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తం తెలుసుకునే వారుగా ఉండాలి. Speak to us. దేవా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.